హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈరోజు ఈ డ్రై ఫ్రూట్స్తో అయితే ప్రోటీన్ రిచ్ లడ్డు అయితే చేస్తున్నానండి. సో దానికోసం నేనైతే కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోలేదండి. మా బాబు ఇష్టంగా తినే వాటిని నేనైతే తీసుకున్నాను. ఇందులో ఇంకా పిస్తా యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే వాల్నట్స్ అండ్ పిస్తా తీసానండి, వేయలేదు. సో ఫస్ట్ అయితే అవన్నీ నీట్గా మనం కొంచెం ఎండలో ఎండబెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. కొన్ని రోజులు నిల్వ కూడా ఎక్కువ ఉంటాయండి. అందుకని ముందే నీట్గా అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ఇలా గిన్నెలో వేసుకుని సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోండి. తీసుకుని బాండీ అయితే కొంచెం దలసరిగా ఉండేది పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయండి త్వరగా. సో అందుకని బాండీ తీసుకుని అది హీట్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే జీడిపప్పు గీలో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అన్నది పెరుగుతుంది అనమాట అండి. సో నార్మల్గా ఫ్రై చేసిన దానికి గీలో ఫ్రై చేసిన దానికి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇలా గీలో ఫ్రై చేయడం వల్ల బాగుంటుంది కాబట్టి నేను ఇలా ఫ్రై చేశానండి. మిగిలినవి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. సిమ్లోనే పెట్టి స్లోగా ఫ్రై చేసుకోండి. అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. లోపల వరకు హీట్ తగిలి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ పల్లీలు కూడా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. బట్ నేను కొన్నిటితోనే సేమ్ క్వాంటిటీతో అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి ఏమో పల్లీలు బాగోవు కదా, చూసుకుని అయితే తీసుకోండి. ఇప్పుడైతే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. సో ఇంకా మనం దోస గింజలు యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా ఇలా ఫ్రై చేసుకుని వీటిలోనే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఉబ్బుతాయండి, చూసుకొని మనం స్మెల్ అనేది మారుతుంది అనమాట. కొంచెం కమ్మటి వాసన అయితే వస్తుంది. అవి ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. అన్నీ నీట్గా ఫ్రై చేసుకొని ఒక దగ్గర చల్లారి పెట్టుకోవాలండి. అవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. వేడిగా పడితే అవి మొత్తం పేస్ట్లా అయిపోతాయండి. ఎందుకంటే ఇవే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కదా వీటి వల్ల. సో ఇవి ఆయిల్ రిలీజ్ చేస్తాయి కాబట్టి మనం మిక్సీ పట్టామంటే వెంటనే ఆయిల్లా అయిపోయి పేస్ట్లా అయిపోతాయి అన్నమాట. సో బాగా కూల్ అయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు అయితే యాడ్ చేశానండి. నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి. అవిసె గింజలు అయితే హెయిర్కి మనకి మంచిది కాబట్టి అవిసె గింజలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో మామూలుగా అయితే అవిసె గింజలు నార్మల్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోము. సో అవన్నీ సేమ్ క్వాంటిటీ అయితే అవిసె గింజలు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోతే చిటపట్లు ఆడుతాయి చూడండి, అప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. బాగా ఫ్రై అయినట్టే. ఇంక ఇవన్నీ కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. సో అంజీర్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను నెయ్యి వేసి కొన్ని డేస్ నిల్వ ఉండడం కోసం అని చెప్పి నేనైతే కొంచెం జస్ట్ షాలో ఫ్రై చేశాను అనమాట. మరీ ఎక్కువ ఫ్రై చేయలేదు. అలా హీట్ తగిలించి కొంచెం అలా షాలో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ డేట్స్ కూడా సేమ్ అలానే, బట్ ఇక్కడ గీ అయితే యాడ్ చేయలేదు, నార్మల్గానే. ఇవన్నీ కూడా బాగా చల్లారాలండి. ఇవన్నీ బాగా చల్లారిపోయినాయి అనమాట. చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పడుతున్నాను. సో మరీ పౌడర్ ఫామ్లో అయితే మిక్సీ పట్టకండి. చిన్న పిల్లలు అయితే పౌడర్ ఫామ్లో అయినా పర్లేదు, కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళు నవిలి తినగలరు కాబట్టి నవిలేలానే మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకుని అన్నీ నీట్గా మిక్స్ చేసుకోవడమే. కావాలంటే ఇందులో బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏమి యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఇవే స్వీట్గా ఉంటాయి కదా. నేను తీసుకునేవి అన్నీ నార్మల్గానే కొంచెం స్వీట్గా ఉంటాయి, అందుకు నేనేం తీసుకోలేదండి. బెల్లం అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే షుగర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సిరప్ ఉంటుంది కదండి, డేట్స్ సిరప్, అదన్నా యాడ్ చేసుకోవచ్చు. అది కాకపోతే మనం తేనైనా యూజ్ చేయొచ్చండి. సో ఇంకా ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి ఇష్టం, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు అయితే తీసుకోవచ్చు. సో ఈ పౌడర్ అన్నీ నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత అది పేస్ట్ అయితే కలుపుకోవాలి. సో
చూసారు కదా, పేస్ట్ అయితే నీట్గా అయింది కదా. వాటర్ ఎక్కడ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. సో ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఆ పేస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకొని ఉండకట్టడం కోసం నేనైతే గీ యాడ్ చేసుకున్నాను. సో అలా గీ తీసుకుంటే చాలా గీ అయితే పడుతుంది. సో నెయ్యి ఏంటంటే పిల్లలకి మంచిది కదా, స్ట్రాంగ్గా ఉండడానికి నెయ్యి అయితే వాడాలి. సో డైలీ ఇంక్లూడ్ చేయలేం కాబట్టి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. సో ఇలాంటి ప్రోటీన్ లడ్డూలో నెయ్యి ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి హెల్త్కి బాగా మంచిదని చెప్పి నేను నెయ్యితో అయితే ఉండలు అయితే చుట్టాను అనమాట అండి. సో ఇంట్లో తయారు చేసిన నెయ్యి కాబట్టి ఈజీగా యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అన్నిట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో ఉండ అయ్యే వరకు నెయ్యి యాడ్ చేసుకొని చేసుకోవడమే. సో పిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా తినొచ్చు. పెద్దోళ్ళు తినడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది, అనీమియా అన్నీ తగ్గుతాయండి, కాల్షియం కూడా ఉంటుంది. సో అందుకని ఎన్నిట్లో కొన్ని అయితే తీసుకుని నేనైతే లడ్డూలు అయితే చేశాను అనమాట. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.